రక్తాన్ని జలగా ఎలా తాగుతుందో తెలుసా? స్పర్శ తెలియకుండానే పట్టుకుంటుంది. గ్రహించోలోపే పొట్ట నిండా పీల్చేస్తుంది. మద్య నిషేధం అంటూ మాయమాటలు చెప్పిన జగన్ కూడా అంతే. ప్రతిపక్ష నేతగా మద్యాన్ని పేదల రక్త మాంసాలతో పోల్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అదే మద్యం ఆదాయాన్ని డ్రాకులా కన్నా పైశాచికంగా తాగేస్తున్నారు. సర్కారీ దుకాణాలు తెరిపించి పిచ్చి బ్రాండ్లు తాగించి ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా జనం జేబుల్లో నుంచి నేరుగా గుంజుకుంది 1,50,000 కోట్లయితే నాసిరకం మద్యంతో మరో 1,50,000 కోట్ల విలువైన పేదల కష్టార్జితాన్ని కొల్లగొట్టారు. మొత్తంగా 5 ఏళ్లలో మద్యం రక్కసి వల్ల జనం 3 లక్షల కోట్లు కోల్పోయారు. ఆ మందు అమ్మడము ఎక్కువ తాగుకొని ఉండడం నమ్మకుండా దూరం లేక మా కష్టాలు ఎంతో పోడుకొని పెట్టుకుని మా దగ్గర లేకుండా ఈ మందు వల్ల మాకు ఎట్లా ఈ కన్నీళ్లకు కారకులెవరు? మా ఆయన ఎనీ టైం తాగుతారు సార్. 12 నుంచి సాయంత్రం వరకు తాగుతారు. అన్నానికి ఇదే లేదు. తాగి 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 టీవీ తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు మందులు మింగుతా ఉన్నారు. నాకు 2 ఆడపిల్లలు చిన్నగా ఉన్నారు సార్. నేను బిడిల్ పని చేస్తాను, అది అంతంత మాత్రమే. నాకు చాలా బాధ వేస్తోంది సార్. దయచేసి మందు ఎత్తైంది సార్. మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్. ఇంతే సార్ మేము చెప్పగలిగినది. ఈ చెల్లెమ్మ తాళిబొట్టు తెంచిందెవరు? మద్యపానాన్ని నిషేధిస్తానని మాటిచ్చి మడమ తిప్పిన జగన్ కాదా? మద్యం ఆదాయాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్న జగన్ కాదా? మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రేమలు ఆప్యాయతలు పెరగాలి. అది జరగాలి అని అంటే తాగుడు అనేది లేకుండా పోవాలి. దశల వారీగా 4వ సంవత్సరం వచ్చేసరికి తాగుడు అనేది ఎక్కడ కనిపించకుండా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాం. ప్రతిపక్షంలో మద్యంపై మొసలి కన్నీరు కాచిన జగన్ 5 ఏళ్లలో చేసిందేంటి? 1,54,000 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించడాన్ని నిషేధమంటారా? పేదల రక్తాన్ని స్ట్రా వేసుకుని మరీ తాగడమంటారా? చెప్పు జగనన్నా అని అక్క చెల్లెమ్మలు నిలదీస్తున్నారు. మద్యం ఆదాయాన్ని మహదానందంగా ముద్దు చేసిన జగన్ జే బ్రాండ్లతో లక్షల మంది జీవితాల్ని బలిపీఠంపైకి నెట్టారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఏపీలో పిచ్చి మందు కారణంగా ఓ మాదిరిగా తాగే అలవాటున్న వారికి కూడా 2-3 ఏళ్లలోనే కాలేయం, క్లోమగ్రంథి దెబ్బతింటున్నాయి. చాలా మందికి కడుపులో, నోట్లో పుండ్లు పడుతున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని రక్త ప్రసరణలో ఇబ్బందులొస్తున్నాయి. మానసిక సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధిత కుటుంబాలు కంటతడి పెడుతున్నాయి. ఈ లిక్కర్ బాగా స్పిరిట్ ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు బాగుండట్లేదు. కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కడుపులో మంట, నడుము నొప్పులు. ఒక రోజు తాగితే 3 రోజులు పడుకొని లేకపోతాను రా బ్రాండ్ తాగి. ప్రాణాలు పోయినా పర్వాలేదు కదా, పెద్దోళ్ళు మెంచుకుంటారు కదా. ఆ డబ్బులన్నీ తాగి పెట్టేసి చనిపోయినాడు. ఎక్కువ కడుపు నొప్పి వచ్చేసింది, ఎక్కువ తాగేసి ఇట్లా అయిపోయినాడు. సంత సీసాలు మరి తయారు చేశారు. ఆ తయారు చేసిన పచ్చి మందు అచ్చం పచ్చి మందే. అది తాగి ఏం లేదు, అసలు తాగి తాగి అన్నం కూడా తిన్నట్లు మగవాళ్ళు అట్ట చచ్చిపోతున్నారు. అట్ట అయ్యారు. ఇప్పుడు అసలు దాన్ని తాగి సస్తున్నారు. 199 మంది సస్తున్నారు. దాని కిడ్నీ ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం ఇంకేం లేదు ఆడ. మద్యం తాగుతున్న వారిలో ఎక్కువ మంది రోజు కూలీలు, శారీరక శ్రమ చేస్తూ బతికేవారే. జే బ్రాండ్లు తాగాక వారిలో నిస్సత్తువ, నీరసం ఆవహిస్తోంది. గతంలో మాదిరి శారీరకంగా శ్రమించలేకపోతున్నారు. నెలలో సగం రోజులకు పైగా పనికి వెళ్లలేకపోతున్నారు. రోజువారీ ఆదాయం కోల్పోయి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా మారుతోంది. తాగడానికి, తిరగడానికి పనుకు పోవటంలే, వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళే లేదు. మేము చేస్తున్నాం, ముసలివాళ్ళం పని చేసి మేము బతికించాల్సి వస్తుంది. వాళ్ళని తాగి గుండె అంతా చెడిపోయిందంట సార్. కడుపు ఉబ్బరం వచ్చేసి ఉంటా 3 ఏళ్ళు మంచం మీద పడి చచ్చిపోయా. అప్పటి నుంచి ఇంట్లో జరిగేది కూడా కష్టం. నాకు బీడీలు చుట్టుకుంటా అంటే ఇప్పుడు అవి కూడా చుట్టలేను. ఆ పిల్లోనికి వాళ్ళమ్మ లేదు. ఆ పిల్లోని నేనే సాకల్లా. బాడికి కట్టలేను నేను. దయచేసి ఆ మంది ఎత్తిపోయింది సార్. మద్యం దుకాణాల వద్ద ఫిబ్రవరిలో ఈటీవీ, ఈనాడు ప్రతినిధులు చేసిన సర్వేలో జే బ్రాండ్లు తాగి అనారోగ్యం బారిన పడుతున్నట్లు 80% మంది వాపోయారు. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఉదరకోశ వ్యాధుల విభాగాలకు వస్తున్న రోగుల వివరాలు చూస్తే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోంది. విజయవాడ జీజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగంలో 40% మంది మద్యం బాధితులే. విశాఖ కేజీహెచ్ ఉదరకోశ వ్యాధుల విభాగంలో 2021 జూలై నుంచి 2022 జూన్ మధ్య 1060 మంది చేరగా వారిలో 471 మంది మద్యం పీడితులే. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో
గత 3 ఏళ్లలో 5,093 మంది మద్యం బాధితులు చికిత్స పొందారు. తిరుపతి స్విమ్స్లోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో శస్త్రచికిత్సలు అవసరం పడుతున్న రోగుల్లో 95% మంది మద్యపానంతో కాలేయం దెబ్బతిన్నవారే. తాగుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా అయితే చాలా అనుకుంటున్నాం సార్. లివర్ భంగం అవుతుంది. 34 లక్షలు కావాలంటే ఆడదేవాలో సార్. ఏదో తింటు ఆడపడికి పోదామంటే ఆడపడికి పోదాం అనిపిస్తుంది. ఏందో మా పరిస్థితులు మాకే అర్థం కావు సార్. లేదంటే సార్ పెద్దోళ్ళు తాగుతుండ్రి 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 40-50 సంవత్సరాల్లో చనిపోవడం కారణం ఏంటి? కల్తీ మందు అమ్మడము, జనాలు చావడం. ఇదిగో నా బిడ్డ ఎంత పాటు పడ్డాడంటే చచ్చి బతికాడు. గంటకి ఏందో చిన్న బాటల్లో వచ్చేసినాయి. ఇప్పుడు అవి ఇదేనా మందు లేకుండా చేస్తానని మా బిడ్డల జీవితం దాడుకుంటున్నాడా? అదేనా జగనన్న పరిపాలన? సంక్షేమ పథకాల కింద 2,70,000 కోట్లు బటన్ నొక్కానని జగన్ ప్రతి సభలో డప్పేసుకుంటున్నారు. కానీ మద్యం ప్రియుల నుంచి జగన్ గుంజుకున్నది దాదాపు 3,14,000 కోట్లపై మాటే. మద్యం బాధితుల్లో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారే. జే బ్రాండ్లు తాగి 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. చికిత్సల కోసం ఒక్కో బాధిత కుటుంబం సగటున 4 లక్షల వరకు వెచ్చించింది. ఈ లెక్కన 10 లక్షల మంది కోల్పోయింది దాదాపు 40,000 కోట్ల రూపాయలు. ఇక జే బ్రాండ్ల మద్యం తాగి రోజువారీ కూలీలో పనులకు వెళ్లలేక ఒక్కొక్కరు నెలకు 20,000 రూపాయల మేర ఆదాయం కోల్పోతున్నారు. అలాంటి వారు దాదాపు 12 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కన ఏడాదికి 24,000 కోట్లు నష్టపోయారు. 5 ఏళ్లలో 1,20,000 కోట్లు కోల్పోయారు. మద్యం విక్రయాల ద్వారా జగన్ పోగేసుకున్న 1,54,000 కోట్లు కూడా కలిపితే ప్రజలకు జరిగిన నష్టం 3,14,000 కోట్లు. నాకు 200 ఇంట్లో ఇచ్చి 300 బ్యాందీకి పెడుతున్నాడు. 300 బ్యాందీకి పెడుతున్నావు ఏందయ్యా అంటే ఏం చేయమంటే ఇంతకుముందు క్వార్టర్ 60 రూపాయలు ఉంది. ఇప్పుడు జగన్ 200 రూపాయలు చేశాడు. నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలని మేము అడిగిన దానికి మమ్మల్ని కొట్టడం కాకుండా తీసుకొని వచ్చి మందు తాగుతున్నాడు. పరిపాలన ఇంటే జనాభా పోవాల్సిందే, రోజుకు ఒకరు గుంటలోకి వెళ్లాల్సిందే. ఈ మందు గోల ఆగదు చేయదు. ఇప్పుడు కూడా పాండి చూపిస్తా దానిగా మన కింద కూర్చొని మాకు ఫుల్గా తాగుతున్నారు. జీతాలు దూర పిల్లల జీతాలన్నీ పాడైపోతున్నాయి. సూత్తురు పండి సచ్చిన వాళ్ళది ఎట్లుండండి, బతికిన వాళ్ళది చూడపోండి ఏమైతుంది వాళ్ళ జీతాలు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న వివిధ బ్రాండ్ల మద్యాన్ని తెలుగుదేశం నేతలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెన్నైలోని SGS ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రయోగశాలలో వేర్వేరుగా పరీక్షలు చేయించారు. వాటిల్లో పైరోగలాల్, ఐసోపులెరిక్ యాసిడ్, డై ఇథైల్ థాలెట్ వంటి హానికారక రసాయనాలు ఉన్నట్లు తేలింది. మద్యం ఉపద్రవం రాష్ట్రాన్ని ఈ స్థాయిలో కమ్మిస్తే జగన్ మాత్రం ప్రభుత్వానికి ఆదాయాన్ని తగ్గించేందుకు విషపూరిత కుట్రకు తెరలేపారంటూ ఎదురుదాడి చేశారు.